హాయ్ అందరికీ. ఈరోజైతే మన వీడియోలో ఇంట్లో ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండే వాళ్ళకి వాల్యూవే ఉండదేమో అనేది నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూనే ఉంటాను. ఎన్నో సందర్భాల్లో ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పనులు చేసుకునే ఉంటావు కదా అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. అలాంటప్పుడు అలా అన్నప్పుడు చాలా సార్లు నేను ఫీల్ అయ్యాను. ఇంట్లో వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో నువ్వు ఇంట్లోనే ఉంటావుగా, ఖాళీగానే ఉంటావుగా అన్నట్టు కేర్లెస్గా మాట్లాడతారు కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళు. అలాగే పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటావు కదమ్మా, తర్వాత చేసుకోవచ్చు కదా, మేము వెళ్ళాక చేసుకోవచ్చు కదా, మేము వచ్చేంతవరకు ఖాళీయే కదా అన్నట్టు మాట్లాడతారు కొన్ని సందర్భాల్లో. అలాంటి సిచ్యువేషన్లో నేను చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను, బాధపడ్డాను. మా పిల్లలకైతే నేనైతే అర్థమయ్యేలాగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని పనులు ఉంటాయి, నేనేమేం చేస్తాను అవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం దొరికినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి చిన్న పనులు కూడా నేర్పిస్తూ ఉంటాను. ఆడపిల్లైనా మగపిల్ల వాళ్ళైనా ప్రతి ఒక్క పని నేర్చుకోవాలి. ఎవరు కొన్ని సందర్భాల్లో ఎవరు లేనప్పుడు ఎవరో రావాలి ఏదో చేయాలనుకోకుండా వాళ్ళకి సొంతగా ఏదో ఒకటి చేసుకోగలగాలి. ఇంట్లో పనులు కూడా ఎవరి మీద డిపెండ్ అయి ఉండకూడదు. హెల్ప్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా హెల్ప్ చేసే అంత ఇదిలో పిల్లలు ఉండాలి. పిల్లల్ని రెడీ చేసుకోవాలి, మనమే వాళ్ళకి అన్నీ చెప్పి నేర్పించుకోవాలి అన్నదే నా ఆలోచన. అలాగే వర్కింగ్ ఉమెన్స్ చాలామంది బయటికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడైతే నాకు చాలా గ్రేట్ ఫీలింగ్ అనిపిస్తుంది. వీళ్ళు చాలా గ్రేట్ కదా ఇంట్లో పనులు చేస్తూ, అలాగే బయటికి వెళ్ళి వర్క్ చేస్తూ ఇంట్లో మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. ఎంతో వీళ్ళు చాలా గ్రేట్. అలాగే సొసైటీలో అలాంటి వారికి కూడా ఎంతో విలువ ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇంట్లో వాళ్ళే విలువ ఇవ్వరు. నాకు తెలిసినంతవరకు ఇంట్లో ఉండే కన్నా బయటికి వెళ్ళి ఏదో పని చేయడమే బెస్ట్ అనిపిస్తుంది. ఈరోజైతే మా పాప వాళ్ళ తమ్ముడు కోసం పొటాటో ఫ్రై కర్రీ రెడీ చేసి వాళ్ళ తమ్ముడికి ఈరోజైతే చేసింది. నేను మా తమ్ముడు కోసం చేస్తానమ్మా అని. ఇప్పుడైతే వాళ్ళ తమ్ముడు టేస్ట్ చేస్తున్నాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.